అండి అందరికీ. మొన్న వీడియోలో అందరికి చెప్పాను గదా! మా అడవిలోకెళ్ళాను, నల్లేరు కోసుకొచ్చుకున్నాను అని. ఎందుకో అని చాలామంది డౌట్ పడుతుంటారు గదా! దేనికంటే పచ్చడికండి. మా ఆయన పచ్చడి అడిగాడు. సరేలే చేద్దామనైతే నల్లేరైతే కోసుకొనొచ్చి ఇలా చేస్తున్నాను. చేతి కాయలు పూసుకొని మొలవాలండి పైన తొక్కు. లేకపోతే చేతులంతా ఏందంటే దురద పుడుతుంది. చిన్న దురద పుట్టదండి. ఇంకైతే వాటికి సంబంధించినయి ఏమేమి కావాలంటే పచ్చిమిరపకాయలు, వేరుశనగపప్పు, తెల్లగడ్డ, ధనియాలు, జీలకర్ర, ఉప్పు, చింతపండండి. అవన్నీ అయితే ఏయించేసుకోవాలి. ఏయించుకున్న తర్వాత ఇలా దంచేసి తిరగమాతేసుకుంటే మీకు వేడి వేడి అన్నంలో ఏసుకొని తింటే ఎలా ఉంటుందో తెలుసా? భలే ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది. అసలకి నల్లేరు ఎందుకు, దేనికి మంచిదంటారా? ఆరోగ్యానికి చాలా మంచిదండి. మోకాళ్ళకైతే చాలా మంచిది. ఇంకా అమ్మయితే ఎలా ఉందమ్మా నువ్వు కూడా టేస్ట్ చూడు చెప్పమ్మా అంటే, అబ్బా! మా అమ్మ తినైతే నోట్లో భలే ఉందసలకి అని అనింది మా అమ్మయితే. సూపర్.